స్టార్టింగ్ లో ఉన్నప్పుడు రష్మి నువ్వు ఎలా ఉన్నావు నీకు గుర్తుందా? ఆఫ్ కోర్స్ గుర్తుంది. కానీ వీళ్ళందరికీ గుర్తుందో లేదో ఒకసారి మనం కూడా చెక్ చేసుకుందామా? సరే, సో 12 years బ్యాక్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఈ రోజు ఎలా ఉన్నారో అలాంటి కొన్ని ఫోటోస్ మా దగ్గర ఉన్నాయి. సో ఆ ఫోటోస్ చూసి దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నీ ఫోటో చూసేద్దాం. అప్పుడు ఎలా ఉందో మా మేనకోళ్ళ రేష్మి ఇప్పుడు అలాగే ఉంది. లేదు, ఏ మాటగా మాట రష్మి అప్పటికంటే ఇప్పుడే చాలా బాగుంది. నువ్వు ఎప్పటికీ ముసలిదానికి అవ్వకూడదు రష్మి. ఇది నువ్వు ఆల్రెడీ అవ్వకముందు చెప్పాలి. మరి నెక్స్ట్ ఎవరి ఫోటో చూసేద్దాం? బిఫోర్ ఇదైనా వేయొచ్చు, ఆఫ్టర్ అదైనా వేయొచ్చు. కాదు నౌ ఇస్ బెటర్. ఆ సాసీనెస్ ఉంది కొంచెం. అంటే తెలుగులో దాన్ని బలుపు అంటారా? అదే బలుపు. అప్పుడు ఉండేదా నాకు? అప్పుడు లేదు. సైజులో ఏ మార్పు లేనిది ఒకటి ధనరాజ్ అన్న, 2 ఏడుగొండల గారే. అయితే యాక్చువల్లీ నాకు ఇంగ్లీష్ అంత రాదు. వీళ్ళు ఏం రాశారంటే 6 జంటలు అని రాశారు. ఇది గుర్తు పెట్టుకోవడానికి నేను ఏం చేశానంటే 6 జంటలు అని గుర్తు పెట్టుకున్నాను. నువ్వు రాసిన ఫస్ట్ స్కిట్ కదా? నేను రాసిన ఫస్ట్ స్కిట్ అన్నది 2013 లో టెలికాస్ట్ ఏమో May 24th అయింది. అది అంత గుర్తుందా? ఏడుగొండల గారి పక్కన కూర్చుంటే డేట్లు గుర్తుకొస్తాయి. ఓకే, సో మరి నెక్స్ట్ ఫోటో ఎవరిదో చూద్దాము. నరేష్ అప్పుడు కూడా క్యూట్, ఇప్పుడు కూడా క్యూట్. అది ఆల్మోస్ట్ ఒక 8 years బ్యాక్ అనుకుంటా. ఇప్పుడు అది వాళ్ళు వేసినప్పుడే మాకు తెలిసిందరా, ఇంకేదన్నా చెప్పు. కానీ చాలా హ్యాపీగా ఉంది. అప్పటికి ఇప్పటికి నేను చాలా ఎదిగానని. హైట్ లో ఎదిగినా ఎదగకపోయినా బ్యాంక్ బ్యాలెన్స్ లో మాత్రం బానే ఎదిగావు. సూపర్. మై నెక్స్ట్ ఫోటో ఎవరిదో చూద్దాం. ఏదేమైనా ఒక టైంలో చంద్రన్న, రచ్చరవి అన్న ఇలా కాంబినేషన్ అంటే అది వేరే లెవెల్ అసలు. మా చంద్రన్న నాకు రోజు అన్నం తినే ముందు గుర్తొచ్చేది నేను ఆయన డోర్ స్టెప్ వెళ్ళింది. నా రోజు తినే అన్నంలో మల్లెమాల, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, నాగబాబన్న, రోజా గారు, రష్మి, యు ఆల్ పీపుల్ మా చంద్రన్న. నా చంద్రన్న లేనిది ఈ సూర్యుడు లేడు, ఆ చంద్ర లేడు. ఆ ఫోటో చూడంగానే బోన్లు ఎత్తుకొస్తున్న స్కిట్ లో సిరివెన్నెల హరి తీసుకోలేదు 2 లక్షల కట్నం. వారానికి ఒకటి ఎవడో ఒక స్కిట్ మాకు రీసెంట్ చేస్తున్నారు. మల్లెమాలకు మేము ఏమి ఇవ్వలేం మేడం, పిలిచినప్పుడు అటెండెన్స్ ఇవ్వడం తప్ప. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. మీరు మాట్లాడేటప్పుడు కన్నీళ్ళు ఆపుకుంటా అక్కడ అప్పారావు గారు ఏడ్చేస్తున్నారు. తిడితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. నిజానికి ఈ నవ్వుల ప్రపంచాన్ని పరిచయం చేసింది శకలక్ శంకర్ గారు. తర్వాత అంత పాపులారిటీ సంపాదించింది మళ్ళీ చమక్ చంద్ర గారి శిష్యుడు, నాకు లైక్ గురువు, నా టీం లీడరు, నా రచరవి. అందువల్ల నాకు కళ్ళంట నీళ్లు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే బిఫోర్ జబర్దస్త్ నో మోర్ అప్పారం, జబర్దస్త్ వచ్చిన తర్వాత వన్స్ మోర్ అప్పారం అంటున్నారు. ఇంతకన్నా నాకు కావాల్సిందే ఉంది. అప్పారావు గారు నా టీంలో తీసుకునేది ఒక్కటి షేర్ చేసుకోవాలనుకుంటా. నేను చంద్రన్న దగ్గర పనిచేసి ఒక ఇల్లు కొనుక్కున్నా, నా టీంలోకి వచ్చి 2 ఇల్లులు కొన్నాడు ఆయన. ఇప్పుడు డెఫినెట్ గా చంద్ర గారు మాట్లాడాలి. రవిని స్కిట్ లో చూస్తుంటే నాకే నీళ్లు తిరుగుతున్నాయి. అంటే రవి నేను చేసిన కాంబినేషన్ మంచి స్కిట్లు ఉన్నాయి. మధ్యలో ఇడు కొద్దిగా తడబడేవాడు, డైలాగ్ కొద్దిగా బ్లాక్ అలా లేపేసేవాడు. రవి ఒకసారి ఇక్కడ రా అని చెప్పేసి ఒక టాబ్లెట్ డబ్బా ఇచ్చాను. రవి నువ్వు డైలాగ్ మర్చిపోతున్నావు, ఇది మెమొరీ టాబ్లెట్. రవి నువ్వు డైలాగ్ మర్చిపోతున్నావు, ఇది రోజు వేసుకో. అది వేసుకున్న దగ్గర నుంచి ఇలా అయిపోయాడు. అదే నాకు వాడికి మెమొరీ పెరుగుతానుక ఉన్నది పోయింది. అరే ఇలా ఆడేంటి? అవును, చంద్రన్న ఇంట్రొడ్యూస్ చేసిన నన్ను బలగం సీన తోటి ఇంకో నెక్స్ట్ లెవెల్ పట్టుకోబెట్టా లేదా? కొన్ని తప్పులకి శిక్ష అది జీవితాంతం అనుభవించాలండి.
వాడు వదిలేశాడు, అక్కడ నేను కూడా వదిలేయచ్చు కదా. ఇప్పుడు నా ఆఫీస్ లో నా ప్రొడ్యూసర్ కంటే వీడే ఎక్కువ కనిపిస్తున్నాడు. నేను ఆఫీస్ డోర్ తీసి అలా బయటికి వెళ్ళాలని భయమండి, ఎదురుగా ఎక్కడ కూర్చుంటాడు. నేను ఒక తప్పు చేశా. నేను ఒక సొంత ఇల్లు కొనుక్కొని రచ్చరవి ఎప్పటికైనా సొంత ఇల్లు కొనుక్కోవాలంటే అన్న ఎట్లా అన్నాడు, లోన్ కూడా నేనే మాట్లాడతాను అని నాకు లోన్ ఇచ్చిన ఆయనతో లోన్ మాట్లాడిచ్చి వీడిని నా ఇంట్లో పెట్టాను. వీడిని పెట్టిన 6 నెలల తర్వాత నేను ఇల్లు అమ్ముకున్నాను. వాడు ఇప్పుడు అదే ఇంట్లో ఉంటున్నాడు, నేను వేరే చోట ఉండాల్సి వస్తుంది. అది వైబ్రేషన్ వాడుతూ ఉంటే. చంటనడి సైలెంట్ ఉన్నాడు మేడం. చంటన్న పెళ్లికి కారణమే నేను మేడం. అయ్యయ్యో చంటి, నవ్వు చంటి. సుఖంగా బతికేవాడి జీవితాన్ని నాశనం చేసింది నువ్వే కదరా. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఫస్ట్ మేమందరం సినిమాలు చేసుకుంటూ ఉండేవాడిని. ఒక సినిమా ఆఫర్ వచ్చింది, దానికోసం మలేషియా వెళ్ళాం అనమాట. అప్పుడు నాకు ఒక దేవుడు అలా వచ్చి, ఇది అయిపోయిన తర్వాత మనకి జబర్దస్త్ అనే స్టార్ట్ అవుతుందిరా, దాంట్లో టీమ్ లో చేయాలరా అని చెప్పి నన్ను అక్కడ చేయి పట్టుకున్న వ్యక్తి మా వేనన్న, మా గురూజీ. అక్కడి నుంచి ఈ ప్రయాణం ఇక్కడ వరకు వచ్చింది. నాకు ఎప్పుడు ఏంటంటే ఎన్ని సినిమాలు వచ్చినా లేకపోతే ఏమైనా అచీవ్ చేసినా ఏమైనా సంపాదించినా ఇంటికి వెళ్ళినప్పుడు అవి నా వల్లే వచ్చేస్తాయి అని ఎక్కడ గర్వం వస్తుంది అని చెప్పి నేను నా డోర్ మీద మల్లె నిలయమని రాసుకున్నాను. నేను ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా వేనన్నకి, ఇక్కడ వరకు నడిపించిన మా జబర్దస్త్ కి, మల్లెమాల అండ్ ఈటీవీ సంస్థకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Next picture on the LED please. అది ఒక్కడికే ప్రాపర్ వేరియేషన్ ఉంది. ముందు కొడుకులా ఉన్నాడు, ఇప్పుడు తండ్రిలా ఉన్నాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు సార్, గేట్ బయట అవకాశాల కోసం కొన్ని 100 మంది ఉండేవాళ్ళు. ఆల్రెడీ గేట్ లోపల అవకాశం పొందిన వాళ్ళు ఒక 100 మంది దాకా ఉండేవాళ్ళు. వాళ్ళందరి మధ్యలో నుంచి వచ్చి ఈ రోజు వీళ్ళందరి మధ్యలో ఉన్నానంటే దానికి మొదటి కారణం మాత్రం అభి అన్నయ్య సార్. నాకు జబర్దస్త్ అనే దారి చూపించింది అభి అన్న సార్. వీళ్ళ జీవితాంతం జబర్దస్త్ చేసుకోవడం ఏరా అనుకున్న వాళ్ళందరికీ, చిన్న హీరో దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు అందరితో యాక్ట్ చేసే అదృష్టం మాకు కల్పించింది ఈ జబర్దస్త్ సార్. అందులో ముఖ్యంగా చంద్రన్న అయినా, మన ధనరాజ్ అన్న అయినా, వేనన్న, చంటన్న, శకలక శంకర్ అన్న, రచ్చరవి అన్న, రాంప్రసాద్ అన్న, సుధీర్ అన్న, గెటప్ సీన్ అన్న, ముఖ్యంగా మహేష్ గాడు సార్. మహేష్ గాడు చాలా ఇక్కడికి వచ్చి చాలా చిన్న చిన్న అవకాశాలు వెతుక్కునేవాడు సార్. రంగస్థలంలో ఒక పెద్ద క్యారెక్టర్ చేశాడు. తండేల్ అనే ఒక సినిమా, మహానటి అనే ఒక సినిమా, జాతిరత్నాలు, వాడు చేసిన ప్రతి సినిమా హిట్ సార్. ఇంత పేరు తెచ్చుకున్నా కూడా వాడు ఇప్పటికీ ఆఫీసులకి వెళ్ళి ఎవరినొకరిని అవకాశం అడుగుతూ ఉంటాడు సార్. మనం ఏదో ఒక రేంజ్ వచ్చింది కదా మనకే ఫోన్లు వస్తాయి అనుకునే టైప్ కాదు సార్. అలాంటి మహేష్ గారు నాకు చాలా స్టార్టింగ్ నుంచి తిరిగాము సార్ మేమిద్దరం. అంటే ఆల్మోస్ట్ ఇద్దరం నడిచే వెళ్ళే వాళ్ళం ఎక్కడికి పోయినా. వాడు కూడా నాకు బాగా ఫ్రెండ్ అనమాట. మనోడు రూమ్కి వెళ్తే రోజు రూమ్మేట్ అన్నాడనమాట, అరే ఆడు తిన్నాడో లేదో కనుక్కిని భోజనం పెట్టండి అడిగి అని అన్నాడంట. మనోడు బిజీలో ఉన్నా కూడా రూమ్ లో అలానే వాడు ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్. ఇతని టాలెంట్ ఇతని కంటే నేను ఎక్కువ ఎంజాయ్ చేసేవాడిని దైవ సాక్షిగా. భగవంతుడు అదే మనం ఎదుటివాడు సక్సెస్ ని మనం ఎంజాయ్ చేస్తే భగవంతుడు మనకు సక్సెస్ ఇస్తాడు అన్నది నేను ఎక్కువ నమ్ముతూ ఉంటాను. మొన్న ఏదో చెప్పారు కదా బ్రహ్మానందం గారు, వాగర్దావి సంపృక్త వాగర్ద ప్రతిపత్తయ జగత్పిత్ర వందే పార్వతి పరమేశ్వరరావు అని. పరమేశ్వరుడు సాక్షిగా చెప్తున్నాడు, ఎదుటోడు సక్సెస్ ని నేను ఎంజాయ్ చేస్తా. ఎదుటోడు సక్సెస్ ని ఎవడైతే ఎంజాయ్ చేస్తాడో, ఇప్పుడు ఇతను ఉన్నాడు వాళ్ళ సక్సెస్ ని ఎంజాయ్ చేశాడు, వాళ్ళు చూస్తూ పెరిగాడు కాబట్టి భగవంతుడు ఆ తర్వాత దీనికి సక్సెస్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఎంత మనం లైఫ్ లో ఎంతకి వెళ్ళినా కానీ ఎక్కడ స్టార్ట్ అయ్యామన్నది ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ లాంగ్ జబర్దస్త్ గుర్తుంటది. ఓన్లీ ఇల్లే కదా సార్, మన ఈవెన్ యాంకర్లను కూడా ఈ పొట్టి బట్టలు వేసుకునే యాంకర్లు రాయాలకి ఇంతకంటే ఏం తెలుసు అన్న ప్రతి ఒక్కరికి రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలతో చాలా గట్టి సమాధానం చెప్పిన అనసూయ గారు ఉన్నారు. అలాగే ఈవెన్ రష్మి సార్, ఇప్పుడు సుధీర్ రష్మి ఒక మగాడు ట్రాక్ వేయటం పెద్ద విషయం కాదు, ఆడది దానికి ఒప్పుకొని సపోర్ట్ చేయటం అనేది నిజంగా గొప్ప విషయం సార్. ఆ అమ్మాయికి మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ ఆ విషయంలో.
అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సార్ లేడీ గెటప్లు సార్, వాళ్ళ త్యాగం నిజంగా మనందరం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన త్యాగం సార్. బయట వాళ్ళతో పాటు సొంత బంధువులు కూడా అవమానకరంగా మాట్లాడే ఇది నుంచి అవన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఏదైనా చేస్తున్నారంటే వాళ్ళందరికీ నిజంగా రుణపడి ఉండాలి సార్. ఇప్పటికీ సార్ నేను ఒకటే చెప్తాను, ఒకప్పుడు నాగబాబు గారు, రోజా గారు ఎవరినైతే ఒక పేరు పెట్టి వీళ్ళు బాగా చేశారు అని రిజిస్టర్ చేశారో అప్పటి నుంచి ఇప్పటికీ ఆ ఆర్టిస్టులే బిజీగా ఉన్నారు సార్. మీ జడ్జిమెంట్కి అంత వాల్యూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఏదైనా ఒక్క డైలాగ్ మనసులో అనుకుని ముందుకెళ్తే మాత్రం వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ఆ డైలాగ్ ఒకటే, మనల్ని ఎవరు రాపేది. ఆల్రైట్, ఇదే సందర్భంలో మా ప్రసాద్ గారు కూడా హోప్ఫుల్లీ పంచ్ లేకుండా మాట్లాడతారు. అందరివి ఆఫ్టర్ బిఫోర్ ఫోటోలు వేస్తున్నారు. నాది బిఫోర్ ఫోటో వేసేవారు, ఇప్పుడు ఉండేది కాదేమో. ఇప్పుడు ఇలా నుంచున్నానంటే కారణం సార్ నాగబాబు గారు. థ్యాంక్ యూ సార్. మీరు రోజా గారు నాకు ఇది ఇచ్చిన గిఫ్ట్ సార్. మీ అందరూ నా ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని చెప్పండి సార్, మీరే నా ఫ్యామిలీ. ఫ్యామిలీ మెంబర్స్. సౌమ్య, నేను ఫస్ట్ జబర్దస్త్ గెస్ట్ నన్ను యాంకర్ గా పిలిచినప్పుడు నాకు ఈ షో గురించి ఏమీ తెలీదు, తెలుగు కూడా కరెక్ట్ గా తెలియట్లేదు. వీళ్ళు చూస్తే నీ పేరేంటి సౌమ్య, కానీ చేతికి వస్తే నేను సేమే చేసేస్తానని చెప్తున్నారు. కృష్ణ భగవాన్ చూస్తే నా రూమ్ నంబర్ 7 అని చెప్తున్నారు. అసలు నాకేమీ అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆడ ఎవరు తేడా ఎవరు కూడా నాకు తెలీదు. ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఈవెంటింగ్ మేడం గెస్ట్ గా రావాలని ఫస్ట్ టైం పిలిచారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీస్ అందరూ ఉన్నారు, కానీ వాళ్ళని పక్కలో పెట్టేసి జబర్దస్త్ కొత్త యాంకర్ అని ఆ ఇంట్లో ఒక ఓపెనింగ్ అని నా చేతిలో కట్ చేపించి చాలా మర్యాదనిచ్చినప్పుడు నాకు అప్పుడు తెలిసింది స్టేజ్ ఉన్న వాల్యూ ఏంటి, విలువ ఏంటి అని. సూర్యుడు వస్తే వైట్, చంద్రుడు వస్తే నైట్, కానీ జబర్దస్త్ మాత్రం ఎప్పటికీ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.